ఆ తాలి ఎక్కువ హైలైట్ అయింది ఈ వంజరం ఫిష్ వల్లే. స్పెషల్ అకేషన్ అండ్ స్పెషల్ లంచ్ కూడా మాకు దొరికింది. ఇదంతా లాస్ట్ మినిట్ ఆర్డర్ యాక్చువల్లీ. అది తినేసాను, చాలా హ్యాపీగా ఉంది. వేకెన్సీ ఉన్న హైరింగ్ పొజిషన్స్ వచ్చేసి మీకు ఏదైనా కర్రీ నచ్చింది అనుకోండి, అది సెకండ్ టైం సర్వ్ కూడా వస్తుంది. నైస్, అసలు బిసిగా వేడిగానే ఉంది. ఈరోజు 100 మెంబర్స్ క్యాటరింగ్ అండి. ఫుడ్ మొత్తం ప్రిపరేషన్ అవుతుంది. సో డిజర్ట్లో గులాబ్ జామున్ రబడి, స్టార్టర్స్ 2 స్టార్టర్స్ పన్నీర్ మ్యాజిస్టిక్స్, కార్న్ రోల్ అండ్ పులావ్స్లో 3 కైండ్ ఆఫ్ పులావ్స్, చికెన్ ఫ్రై పీస్, గుత్తొంకాయ పులావ్ అండ్ మష్రూమ్ పులావ్, 3 పులావ్స్. దీంతో పాటు రోటీ నేతి చపాతీ ఇస్తున్నాము అండ్ దానికి కర్రీ పూల్ మకానా. ఇదంతా లాస్ట్ మినిట్ ఆర్డర్ యాక్చువల్లీ 100 మెంబర్స్ది. సో ఇదంతా ప్యాకింగ్ అదంతా అవుతుంది. గోంగూర పచ్చడి, పప్పు, వెజ్ పులావ్, ఇది చికెన్ పకోడీ, బోన్లెస్ చికెన్ పకోడీ, సాంబార్, మటన్ కర్రీ, ప్రాన్స్ ఇగురు, చికెన్ కర్రీ. దీంతోపాటు వంజరం ఫిష్ ఫ్రై అంటే కింగ్ ఫిష్, ఇది వంజరం ఫిష్ ఫ్రై. దాంతోపాటు పుల్కా, డైలీ ఏ రోటీ చట్నీ అవైలబుల్ ఉంటే ఆ రోటీ చట్నీ ఇస్తాం. నాన్ వెజ్ థాలీ వచ్చేసి 499 ప్లస్ 5% GST. వంజరం అవైలబుల్ లేని రోజు దాని ప్లేస్లో కొరమేను ఫిష్ ఫ్రై ప్లస్ నెత్తళ్ళు ఇస్తున్నాము. బేసిక్గా కింగ్ ఫిష్ పెట్టడానికి కారణం ఏంటంటే వంజరం ఫిష్. మేము సీ ఫుడ్ ఫెస్టివల్లో ఆ మెయిన్ ఏదైతే సీ ఫుడ్ థాలీ ఉందో ఫిష్ థాలీ, ఆ థాలీ ఎక్కువ హైలైట్ అయింది ఈ వంజరం ఫిష్ వల్లే. సో అందుకని ఈ వంజరం ఫిష్ పెడుతున్నాము. అండ్ దీని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది మార్కెట్లో. వంజరం ఫిష్ కాస్ట్ కూడా ఎక్కువ. అండ్ ఇది చాలా సింపుల్గా తినేయచ్చు. ఒక్క బోన్ ఉంటుంది, ఎక్కువ కూడా ఉండవు ముళ్ళులు అవన్నీ. యాక్చువల్లీ ప్లేట్లో జవార్ రోటీ కానీ పుల్కా కానీ పెడతాము బేస్డ్ ఆన్ అవైలబిలిటీ. సో రన్నింగ్ టైంలో జవార్ రోటీ అయిపోతే దానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ కాబట్టి పుల్కా ఇస్తామన్నమాట. అండ్ ఇదంతా యాక్చువల్లీ మీకు ఏదైనా కర్రీ నచ్చింది అనుకోండి, అది సెకండ్ టైం సర్వ్ కూడా వస్తుంది. 1 or 2 ఐటమ్స్ ఎక్సెప్ట్ లైక్ ఫిష్, చికెన్ పకోడీ తప్ప మిగతా ఐటమ్స్ మీకు కావాలి అంటే సెకండ్ సర్వ్ కూడా ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ద సైజ్ పీసెస్ అనేది ఉంటుందండి. సో ఒక్కొక్కసారి మనకి 5 kgs 6 kgs ఫిష్ అయితే కనుక ఇలా పెద్దగా పీస్ వస్తుంది. ఒక్కొక్కసారి మనకి 2 kgs 3 kgs ఫిష్ అయితే కనుక కొంచెం ఫిష్ సైజ్ అనేది తగ్గిద్ది. ఈ వంజరంలో కొంచెం నీచు స్మెల్ ఎక్కువ ఉంటుందండి. యాక్చువల్లీ ఉప్పు చేప స్మెల్ ఉంటుంది. మిగతా ఏ ఫిష్కి కంపేర్ చేసుకుంటే ఈ ఫిష్లో కొంచెం ఆ డ్రై ఫిష్ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువ తెలిసిద్ది. అండ్ దీని స్కిన్ కూడా సిల్వర్ కలర్లో అలా ఉంటుంది. మిగతా ఫిషెస్కి ఏంటంటే ఎప్పుడైనా మనం రోస్ట్ చేసినప్పుడు స్కిన్ ఇలా కనిపించదు, కొంచెం స్కిన్ మెల్ట్ అయిపోయి అలా ఉంటుంది. కానీ ఈ వంజరం ఫిష్కి ఏంటంటే స్కిన్ కొంచెం హార్డ్ అయిపోద్ది ఫ్రై చేసినప్పుడు. నేను ఎప్పుడు వెజ్ పులావ్తో మటన్ కర్రీ ప్రిఫర్ చేస్తా. మటన్ కూడా చక్కగా ఉడికింది. బాగుంది. ఈ ఓవరాల్ నాన్ వెజ్ థాలీలో మన దగ్గర మటన్ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటుంది. ఎందుకంటే మటన్కి ఆ స్పైసీనెస్ లేకపోతే అంత టేస్టీగా అనిపించదు. అండ్ ఈరోజు కొంచెం మసాలా తగ్గింది. ఇట్స్ జస్ట్ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ ఫర్ అస్. చాలా బాగుంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా థాలీ చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ మేము అనుకుంటున్నాం అన్నమాట, అరే ఒక వెజిటేరియన్ కూడా ట్రై చేసి ఉండాల్సిందేమో అని అనిపించింది. బట్ వేరేస్ నాన్ వెజ్ ఆసమ్. అండ్ వీ ఆర్డర్డ్ 1 biryani and it's also very fantastic. Dundigal pulav. It's very very good. And today is actually my daughter's birthday. And I think actually మాకు మంచి స్పెషల్ అకేషన్ అండ్ స్పెషల్ లంచ్ కూడా మాకు దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది బిసి. హాయ్, దిస్ ఈజ్ మహేంద్ర ఫ్రమ్ నిజామాబాద్.
ఇన్స్టాలో చూసి మరీ వచ్చాము తిందామని, ఒకసారి టేస్ట్ చేద్దామని. ఎస్పెషల్లీ ఫుడ్ ఇక్కడ తిందామని వచ్చాము. ఇన్స్టాలో చూసిన రీల్స్ కన్నా ఇక్కడ టేస్ట్ ఇంకా ఎక్కువే ఉంది మీరు చెప్పిన దానికన్నా. చాలా బాగుంది, తిన్న ఫీల్ కూడా చాలా నైస్. అసలు బిసిగానే ఉంది, బిసి బిసిగా వేడిగానే ఉంది. టేస్ట్ తగ్గట్టు బిసిగానే ఉంది ఫుడ్ కూడా. స్పెషల్లీ గోదావరి చిట్టి ముత్యాల పులావ్ పైన కాజూస్ తోటి అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ తోటి చాలా బాగా ఇచ్చారు. నోట్లో పెట్టుకుంటే నోట్లో కరిగి పొట్ట నిండిపోయింది. ఎక్స్పెక్టేషన్ చేసిందంటే చాలా బెటర్గా ఉంది. ఇంకోటి ఏంటంటే యాక్చువల్ నాకు బాగా ఇష్టమైంది పూర్ణం బూరే. అది కూడా మేడం రీల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చాలా బాగా. అది ఎప్పుడైతే తినాలన్నా ఒక ఎగ్జైటింగ్ ఉండే, అది తినేసాను. చాలా హ్యాపీగా ఉంది. ఫుడ్ చాలా బాగుంది. బిజీలో అంబియన్స్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి అండ్ నీట్నెస్ కూడా చాలా బాగుంది. మస్ట్ ట్రై చేయొచ్చు ఇక్కడ. అండ్ వెజ్ థాలీ అండ్ నాన్ వెజ్ థాలీ కూడా చాలా బాగున్నాయి. బోత్ బి యాడెడ్ హియర్. వర్త్ అనమాట ఫుడ్. వాల్యూ ఆఫ్ బిసి రెస్టారెంట్ గురించి యూట్యూబ్లో చూసేసి వి థాట్ ఆఫ్ ఒకసారి వచ్చి చూద్దాం ఎలా ఉంటుంది. వి కేమ్ హియర్. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత వి ఆర్డర్ ఫర్ నాన్ వెజిటేరియన్ థాలీ. రియల్ ఇట్ ఈస్ వండర్ఫుల్. వెజిటేరియన్ ఐటమ్, నాన్ వెజిటేరియన్, ఇట్ is wonderful. What we are paying for that amount is really good. I wish them all. The chef also very good. Ambience is very good. Employees here, the servicing is very good. The hospital is very good. I am very happy. I wish them all the best. I hope more they can attract more people if the situation is like this. Thank you. మేము హైరింగ్ కూడా స్టార్ట్ చేసామండి. వేకెన్సీ ఉన్న హైరింగ్ పొజిషన్స్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ చెఫ్, సిడిపి లెవెల్ చెఫ్స్, డిపార్ట్మెంట్ హెడ్స్. ఇప్పుడు ఇండియన్ ఉంటే ఇండియన్ డిపార్ట్మెంట్ హెడ్, లైక్ చైనీస్ హెడ్, అలా డిపార్ట్మెంట్ వైజ్ సిడిపి లెవెల్లో ఉన్నాయి. అండ్ జనరల్ మేనేజర్ లెవెల్ మేనేజర్, కెప్టెన్, స్టీవర్డ్స్, హోస్టెస్ అండ్ కస్టమర్ సపోర్ట్ టీమ్కి. మెయిన్లీ మాతో లాంగ్ టర్మ్ జర్నీ చేయాలనుకునే వాళ్ళు. వన్ డే లో ఉంటుంది, వన్ డే బాగుంటుంది. సో అన్ని టైంలో ఉండి మాతో లాంగ్ టర్మ్ జర్నీ చేయాలనుకునే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలనుకునే ఎగ్జాంపుల్. సో మా దగ్గర ఒక ఎంప్లాయీ పదమని ఉంటారు, డిగ్రీ చేశారు నేపాల్లో. చేసి ఇక్కడికి కన్సల్టెన్సీ ద్వారా హౌస్ కీపింగ్ వర్క్ వచ్చారు. కానీ వీ రికగ్నైజ్డ్ హిస్ వర్క్. అతను హౌస్ కీపింగ్ కాదు, హీ కెన్ డూ బెటర్ అని చెప్పి లాస్ట్ 3 yearsలో వీ గేవ్ హిమ్ డిఫరెంట్ రోల్స్. సో ఇప్పుడు తన పొజిషన్ వచ్చేసి ఫిఫో మేనేజ్మెంట్. 3 లొకేషన్స్, మాకు ఏదైతే 3 బ్రాంచెస్ ఉన్నాయో ఎవ్రీడే 3 బ్రాంచెస్కి వెళ్ళి ఫిఫో అవి చెక్ చేస్తామన్నమాట. సో we saw his passion and we kept him the right position. ఎక్కడైతే మంచిగా చేయగలరో, ఎక్కడైతే హ్యాండిల్ బాగా చూడగలరో అలాంటి పొజిషన్కి ఇచ్చాం. సో వీ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ప్యాషనేటెడ్ పర్సన్. సో అండ్ కొంతమందికి కస్టమర్స్తో మాట్లాడడం అంటే ఇష్టం. హౌస్ కీపింగ్, ఫ్రెండ్ స్టాఫ్, కిచెన్ హెల్పింగ్ కానీ, కుకింగ్ కానీ ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు మాకు. మెయిన్ సర్వీస్ మీద ప్యాషన్ ఉండాలి, కస్టమర్ అంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి. సర్వీస్ ఇండస్ట్రీ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళైతే వీఆర్ గివింగ్ మోస్ట్ వెల్కమ్ ఫర్ దెమ్. అప్లై చేశాక ఫస్ట్ కాల్లో ఇంటర్వ్యూ తీసుకుంటాము. అంతా ఓకే అంటే కనుక వాకిన్ ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ తర్వాత 2 to 3 days ట్రయల్ పీరియడ్ ఉంటుంది. ఆ ట్రయల్ పీరియడ్లో అన్నీ బాగున్నాయి అంటే ప్రొవిజన్ పీరియడ్ 1.5 months ఉంటుంది. 1.5 months బాగుంది అంటే అప్పుడు జాబ్ రోల్ అనేది కన్ఫర్మ్ చేస్తాము. ఇన్ హైదరాబాద్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయొచ్చు. వేకెన్సీస్ ఆర్ ఓపెన్ ఫర్ లైక్ జూబ్లీ హిల్స్ బ్రాంచ్, హైటెక్ సిటీ అండ్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. సో వీఆర్ లుకింగ్ ఫర్ ద జెన్యూన్ పీపుల్ who wants to really work in the service industry.